బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. అవసరమైతే సోమశిలకు ఈ జలాలను మళ్లిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచెర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డిపిఆర్ తయారీకి పాత పేరు పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి. దీంతో డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్ఈ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదట్లో భావించినట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితమవుతారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్క వేశారు. అంటే గతంలో కన్నా సుమారు 25,000 కోట్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, బనకచెర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగమైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అయితే కనుక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఇటు ఇప్పటికే డిపిఆర్ తయారీ, దానికి సంబంధించినటువంటి టెండర్లు ఖరారు అవడం, దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకోవడం. అంటే ఏదైతే డిపిఆర్ తయారీ టెండర్ కి సంబంధించి ఒక కన్సల్టెన్సీకి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కన్సల్టెన్సీ టెండర్ రద్దు చేస్తూ కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఏదైతే పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఖరారు చేస్తూ ఇక టెండర్లకి డిపిఆర్ తయారీకి సంబంధించి టెండర్లకు పిలిచే అవకాశాలు త్వరలోనే రానున్నాయంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంతో పాటు ఒక 2 రాష్ట్రాల సున్నితమైనటువంటి అంశంతో పాటు అదేవిధంగా భూసేకరణకి కొన్ని సమస్యలు అడ్డంకులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నిర్ణయాన్ని అనేది కూడా వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ యొక్క పోలవరం అదేవిధంగా నల్లమల సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే కనుక తెరపైకి తీసుకురావడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఏదైతే మిగులు జలాలు, గోదావరి మిగులు జలాలు ఏవైతే వరద జలాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి దాదాపు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా ఇటు రాయలసీమ వరకు తరలించి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా గతంలో చూసుకున్నట్లయితే గనక నదుల అనుసంధానం పేరుతోటైతే గనక నదులు అనుసంధానం చేయడం, అదే విధంగా జలహారతులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకు కూడా గతంలో కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్ ని 3 సెగ్మెంట్ లో పూర్తి చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు. ఇటు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పెద్ద ఖర్చు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏదైతే బొల్లాపల్లి వరకు కూడా ఉండేటువంటి ఆ యొక్క బొల్లాపల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మాణం, అదేవిధంగా అక్కడి నుంచి నల్లమల సాగర్ వరకు కూడా ఏదైతే ఇటు వెలుగొండలో ఒక భాగమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని
నల్లమల సాగర్ అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎత్తిపోతలకు కూడా ఎక్కువ మీటర్లు కూడా ఉండాల్సిన అవసరం పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే 250 మీటర్ల వరకు కూడా ఈ నీటిని ఎత్తివేస్తే చాలు అంటూ కూడా ఇటు ఒక ప్రణాళిక అనేది కూడా సిద్ధం చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం కూడా చూసుకున్నట్లయితే 58,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం భారీ వ్యయం, అంటే 80,000 కోట్ల రూపాయలు అనేది కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అంటే ఈ రెండు ప్రాజెక్టులో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క పోలవరం నల్లమల సాగర్ అనేది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుందంటూ కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అనంతరం కూడా అవసరమైతే ఈ యొక్క నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం కూడా బనకచెర్ల తుది దశలో అయితే కనుక బనకచెర్ల ప్రాజెక్టు వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సైతం కూడా రంగంలోకి దిగడం, ఒక కమిటీని వేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి వెలుగులో ఏదైతే ఇటు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి భూసేకరణ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై అయితే కనుక ఒక డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ అయితే కనుక సిద్ధం చేసి టెండర్లు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. నల్లమల సాగర్ కి సంబంధించినటువంటి అంశం అంటే చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో దాన్ని ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేందుకు కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా టన్నెల్ సైతం కూడా, అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కి 2 టన్నెల్స్ అవసరం అయితే కనుక దీనికి ఎక్కువ టన్నెల్స్ అవసరం ఉండకపోవచ్చు. అదేవిధంగా 9 పంపు సెట్లు అనేది కూడా అవసరమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి ఈ యొక్క నల్లమల సాగర్ కి అంత ఖర్చు అనేది కూడా అవసరం లేదంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నల్లమల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎంతో కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అనంతరం కూడా ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ కి ఏదైతే ఉందో ఈ సోమశిల ప్రాజెక్ట్ ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తుది దశకు అయితే కనుక ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ కి అయితే తరలించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటు గోదావరి కృష్ణా జలాలు అయితే కనుక వరదకి ఎక్కువగా సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటి మిగులు జలాలని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దానిపై అయితే కనుక ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు త్రాగునీరు సాగునీరుకి వినియోగించుకునేలాగా కొన్ని ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంచాలని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.